తండ్రి మీకు వందనాలయ్యా. దాదాపుగా 13 ఏళ్ళ ఈ సేవా పరిచర్య, ఈ సువార్త పరిచర్య ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా మా లక్ష్యం సువార్త అందని ప్రాంతాలకు సువార్తను మోసుకెళ్ళాలి. మేము ఎప్పుడొచ్చినా యోనతాన్ అన్నయ్య మా వెన్నంటి వెన్నుతట్టి ఎప్పుడు అడిగినా లేదని కానీ, కాదని కానీ, రానని కానీ, వద్దని కానీ కారణాలు చెప్పకుండా మమ్మల్ని బలపరుస్తూ తను చేయగలిగినంత సేవ, వాస్తవానికి ఆరోగ్యం సరిగా లేకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మీ దాసునికి మీరు ఇచ్చిన భారం యోనతాను దావీదు మనసు కలిసినట్లుగా మా మనసు, మా ఉద్దేశాలు మీ దాసుని మనసుతో ఏకీభవించే కనుకనే జర్నీ చేయగలిగాడు. అట్టి మనిషి కొరకే, మంచి మనసు కొరకే కృతజ్ఞతలయ్యా. ఏదైనా పరిచర్య అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు. మేము విత్తనాలు జల్లాం, అవి ఫలించాలా లేకపోతే అవి కుళ్ళిపోవాలనేది మీ చిత్తం నాయన. ఫలించాలన్న ఆశతోనే చల్లుతున్నాం. అలాగే నాయన ఇక్కడ దైవజనులు, సహోదరులు, పాస్టమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు జరుగుతున్న సేవా పరిచర్యను బట్టి వందనాలు, కృతజ్ఞతలయ్యా. దూర ప్రాంతం నుంచి ఇలా వస్తున్నారనగానే చక్కని స్పందన. ఈ గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, సేవకులు సమస్తాన్ని మీరు దీవించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొదటిగా దేవునికి సమయ సందర్భాలను బట్టి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా నా కృతజ్ఞతలు. అలాగే మరి వేదికను అలంకరించిన స్థానిక దైవజనులకి, అలాగే యోనతాన్ అన్నయ్య గారికి, ఆఫ్ ద డయాస్ పెద్దలు ఉన్నారు, నాకంటే గొప్పవారు లేదా అనుభవజ్ఞులు, వయసులో తండ్రి సమానులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, మీ అందరూ కూడా ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేసి స్థలాన్ని విడిచి వెళ్ళిపోదాం. సాధారణంగా జైల్లో ఉన్న వాళ్ళందరినీ మనం నేరస్తులు అనుకుంటాం. సాధారణంగా మనం ఏమనుకుంటాం? జైల్లో ఉన్నవాళ్ళు లేదా రిమాండ్లో ఉన్నవాళ్ళు. రిమాండ్ అంటే వాళ్ళకి ఇంకా శిక్ష విధించబడలేదు, వారిని కావలిలో ఉంచారు అని అర్థం. అంటే నేరం ఏదైతే ఆరోపించారో అది రుజువయ్యేంత వరకు ఎక్కడ ఉంచుతారు? వాళ్ళని రిమాండ్లో ఉంచుతారు. అలాగని శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా నేరస్తులు కాదు. ఎందుకంటే అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఉండొచ్చు, మర్డర్ ఒకరు చేసి ఉండొచ్చు, కానీ అతడు జైల్లోకి వెళ్ళడం ఇష్టం లేక నాకు బదులు నువ్వు శిక్ష అనుభవించు, నీ భార్య బిడ్డలు నేను చూసుకుంటాను అని పురమాయించి పంపిన వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి ఒక కేసు, అలాంటి ఒక బాపతే సత్యం బాబు. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో నేనేమంటానంటే, నా ఉద్దేశం ఏంటంటే, జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు. అలాగని జైలు బయట సమాజంలో, పల్లెల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, వీధుల్లో కానివ్వండి, వాడల్లో కానివ్వండి, జైలు బయట ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి మంచోళ్ళని కాదు. మీకు అర్థమై ఉంటుంది నా భాష. జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు, జైలు బయట ఉన్న వాళ్ళందరూ కూడా యథార్థవంతులు కాదు. అంటే జైలు బయట ఉన్నోళ్ళు కూడా చాలామంది ఎవరున్నారు? నేరస్తులు ఉన్నారు. అర్థమవుతుందా? మన మీద ఆరోపణ రానంత వరకు మనం నేరస్తులం కాదని మనం అనుకుంటున్నాం. ఈ లోకంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆరోపణ చేస్తే నేరస్తుడు. కానీ మనుషులు ఎవరు మన మీద నేరం మోపలేదు కాబట్టి, నేరారోపణ చేయలేదు కాబట్టి మనం నేరగాళ్ళం కాదు, స్వేచ్ఛగా తిరుగుతున్నాం, మనం ఏ తప్పు చేయలేదన్న భావంతో మనం ఈ భూమి మీద, ఈ సమాజంలో తిరుగుతూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి అన్నవాడు, నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను, నచ్చితే నచ్చిన మాట, నచ్చకపోతే మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు. మీరు అస్సలు పట్టించుకోవద్దు. దేవుడైన ఆయన ఒక ఆయన ఉన్నాడు. మనిషి పరలోకం ఇవ్వలేడు. అర్థమవుతుంది మీకు? మనిషి తీర్పులు వేరు, మనిషి చూసే కోణం వేరు.
యెషయా గ్రంథంలో ఆయన గురించి, ఆయన తీర్పుల గురించి నేను ఈ మధ్యకాలంలో ఒక ఎపిసోడ్ మాట్లాడుతూ వస్తా ఉన్నా. మనుషుల్లాగా దేవుడు వెలిచూపును బట్టి తీర్పు తీర్చడం, చూసిన దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడం, విన్నదాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడే. ఎందుకంటే చూసిన దాన్ని బట్టి ఎందుకన్నాడంటే, మనం చూసేది ఏం చూస్తాం? సాధారణంగా ఈ తీర్పులు ఎవరు తీరుస్తారంటే మానవులు. అందుకని వీటిని మనం ఏమంటామంటే ఐ విట్నెస్ అంటాం. ఏం కావాలంట? కోర్టుకి ఏం కావాలి? ఐ విట్నెస్. నువ్వు చూసావా? నీ కళ్ళారా చూసావా? దీనికి నీవు సాక్షివేనా అని అడుగుతారు. అంటే కోర్టుకి ఏమైతే సరిపోతాయి? నువ్వు విన్నది, నువ్వు చూసింది. కానీ దేవుని తీర్పు అలా ఉండదట. ఆయన వెలుచూపును బట్టి కాక, విన్నదాన్ని బట్టి కాక, ఆయన తీర్పులు న్యాయమును బట్టి, నీతిని బట్టి, విధిని బట్టి అని అంటాడు. అంటే దేవుడు కోణం వేరు. ఇప్పుడు సమాజం దృష్టిలో మనుషుల్లో వాళ్ళు మనల్ని నేరస్తులు అనుకోవచ్చు, మంచోళ్ళు అనుకోవచ్చు, అనుకోపోవచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే, దేవుని దృష్టిలో మనం నేరస్తులుగా ఉండకూడదు. ఎందుకంటే మహాంటి జైల్లో కట్టిన కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు. ఈ 14 ఏళ్ళు బయట ఉన్న దానికంటే సెంట్రల్ జైల్లోనే బాగా మేపుతున్నారు. తెలుసా మీకు ఈ సంగతే? వారానికి 2 సార్లు నాన్ వెజ్ ఉంటుంది, గుడ్డు ఉంటుంది. అంటే ఇంత రుచిగా లేకపోయినా కూడా బాగా మేపుతారు కూర్చోబెట్టి. పెళ్లి కొడుకులు అంటారు చూసారా, మనుగుడుపు ఏమంటారు? ఏం గుడుపు అది? పెళ్లి కొడుకులకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏం చేస్తారు అత్తోళ్ళు? అల్లెం పెడతానంటారు కదా. మరి మీరు ఏమంటారు నాకు తెలీదు. అలాగా కొత్త పెళ్లి కొడుకుల్లాగా సెంట్రల్ జైలు బాగా కాలు మీద కాలు వేసుకొని, బార్ చాపుకొని, ఎల్లి కాతలు పడుకొని, పెద్ద పెద్ద టీవీలు ఒక్కొక్క రూమ్కి హ్యాపీగా ఉంటుంది. అర్థమవుతుందా? అసలు ఇవి శిక్షలే కాదు నన్ను అడిగితే. కానీ దేవుని శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది సుమి. ఏది నోటి మాటలతో చెప్పుకున్నట్టు నరకమంట, కాలిపోతామంట, అక్కడ వేదనంట, కేకలంట. ఇదేదో నోటి మాటలతో చెప్పుకోవడానికి అలాగ అనిపిస్తుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, శరీర భాగంలో 50% భాగం కాలిపోతే, శరీరంలో ఎంత 50% నువ్వు కాలిపోయావు అనుకోండి, నీ జీవితానికి గ్యారెంటీ లేదు. ఒకవేళ నీకు బతుకుదామన్న ఆశ ఉన్నా డాక్టర్ ఏమంటాడు తెలుసా? ఇంకా నా వల్ల అవదండి అంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? చావు బతుకుల మధ్య ఉంది కదా, కొన్నాళ్ళు ఉంచుకొని తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి అని అంటే ఇంటికి తీసుకెళ్ళవరు. మరి ఏం చేస్తారు? ఒక టాబ్లెట్ వేస్తారు. దాని పేరు ఏంటో చెప్తారు మీరు? మర్సీ కిల్లింగ్. ఏంటంట? మర్సీ కిల్లింగ్. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడు? ఆవిడ పడే బాధ చూడలేక బెల్లిచ్చి చంపేస్తున్నాడు, అంతే దాని అర్థం. దయతో, మర్సీ అంటే ఏంటి? దయతో, కరుణతో, జాలితో ఆవిడ ఏం చేస్తున్నాడు? టాబ్లెట్ ఇచ్చి. చెప్పండి, ఎట్లా బతకదులే అని చెప్పి చంపారు. ఏంటి? 50% కాలితేనే తట్టుకోలేని పరిస్థితి, డాక్టర్లే చేతులు ఎత్తే పరిస్థితి. మరి అక్కడ అగ్ని ఆరదు. అది భయంకరమైన శిక్ష. దయచేసి ఏ ఒక్క సహోదరుడు, ఏ ఒక్క సహోదరి, మీరందరూ కూడా నా తోడబుట్టినోళ్ళే. అది ఎలాగండి పాస్టర్ గారు అంటారా? మనందరు బాబు ఒకడే, అతనే ఆదాము. మనందరి తల్లి ఒక్కతే, జీవము గల ప్రతివానికి తల్లి అవ్వ. మనమందరం ఒక తండ్రి పిల్లలం, ఒక తల్లి బిడ్డలం. నా సోదరులు సోదరిమణులు ఎవ్వరు కూడా భయంకరమైన పాతాళానికి వెళ్లకుండా ఉండాలి అని ఈ సత్యాన్ని, మాకు తెలిసిన సత్యాన్ని, మేమే నేర్చుకున్న సత్యాన్ని ఆ కొద్దు అరకొర కొంతమంది కన్నా తెలియచేయాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించాలి అన్న సదుద్దేశంతో మా ఖర్చులు మేమే పెట్టుకొని, మా ఛార్జీలు మేమే పెట్టుకొని, మా సద్ది మేమే కట్టుకొని వచ్చి, ఏమండి, మా వంటలు మేమే చేసుకొని ఈ పాటలన్నీ ఎందుకంటే ఒక భయంకరమైన శిక్ష నుండి తొలగించబడాలి, తప్పించబడాలి. ఇప్పుడు విషయానికి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవులుగా మనమేమనుకుంటామంటే, నేను కేవలం క్రైస్తవుల గురించి మాట్లాడుతాను. నేను పాపాలు ఒప్పుకున్నానండి పాస్టర్ గారు, బాప్తిస్మం తీసుకున్నాను, మారు మనసు పొంది గుడికి వెళ్తున్నానండి, ఆదివారం ప్రభు బలలో చేవేసే వాళ్ళు ఉంటారు, నెలకొకసారి ప్రభు బలలో చేవేసే వాళ్ళు ఉంటారు. సో నేను దాదాపు 30 ఏళ్ళు అయింది పాస్టర్ గారు. వింటున్నారమ్మ నా మాటలు?
నేను రేపు చచ్చిపోయినా కూడా ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి వెళ్ళిపోతాను అన్న భ్రమలో ఉంటారు. జాగ్రత్తగా వినాలి. మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే మీకు పరలోకం ఇస్తానని దేవుడు ఎక్కడ చెప్పలా. వింటున్నారా? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న ప్రతివాడు చేయవలసిన పని ఒకటి ఉంది. అర్థమవుతుందమ్మా మీకు? ఆ పని చేయని ప్రతివాడు నరహంతకుడు అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేశారనుకోండి, అతన్ని ఏం చేస్తారు? చెప్పండి. జైల్లో వేస్తారు, శిక్ష విధిస్తారు. ఏమండి? ఒసామా బిన్ లాడన్ చాలామందిని చంపేశాడు. అతన్ని ఏం చేశారు? కాల్చి చంపేశారు. శిక్ష అది అక్కడ. ఆ తర్వాత ఒబెరాయ్ తాజ్ హోటల్లో ఒక పాకిస్తానీ ఒక వ్యక్తి, అతని పేరు ఏమైనా ఐడియా ఉందా మీకు? కసబ్ అనే కుర్రోడు, యవనస్తుడు, ఒక 27 మంది ఏమో మిలిటెంట్లని చంపేశాడని చెప్పేసి అతను కూడా ఏం చేశారు? ఉరి శిక్ష. ఎలాగైతేనేమి మర్డర్ అంటే నరహంతకుడు, మనిషిని చంపిన వాడికి చెప్పాలి శిక్ష ఖరారవుతుంది. ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? నేను ఎవరిని చంపలేదు అనుకుంటున్నారు. బాగా వినాలి. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది నరహంతకులు ఉన్నారు. ఈ 4 మాటలు నేను చెప్పేసరికి మీరు తడుముకుంటారు, నాకు తెలుసు. ఖచ్చితంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో విశ్వాసులారా, క్రైస్తవులారా, మీ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలామంది మీలో మనుషులను చంపిన నరహంతకులు ఉన్నారు. మీరు కత్తి పట్టకపోవచ్చు, కర్ర పట్టకపోవచ్చు, తుపాకీ పట్టుకోపోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఉన్న రోకల బండ తీసుకొని తల మీద మోది చంపకపోవచ్చు, ఏమండి దిండు తీసుకొని నొక్కేసి పేక మీద చంపకపోవచ్చు. కానీ మీరు మనిషిని చంపేశారు. అది ఎలాగో ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. ఎందుకంటే నరహంతకుని దేవుడు విడిచిపెట్టడం. అదేంటండి, నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, అలాంటి పని ఎప్పుడు చేశాను అని అంటే, బాప్తిస్మం తీసుకున్న మీరే చేశారు ఆ పని. నేను మారు మనసు పొందాను కదండి, నేను ఎవరిని చంపేశానండి అని మీరు అనుకోవచ్చు. నువ్వు మారు మనసు పొందాకే చంపావు చాలా మందిని. నీ మీద దోష శిక్ష అనేది ఒకటి ఏలుబడి చేస్తూ ఉంది. మనల్ని భ్రమలో పెట్టేసిందండి దెయ్యం. ఏమన్నా తెలుసా? ఓ, నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు, ప్రభు బలులు చేస్తున్నావు, గుడికి వెళ్ళిపోతున్నావు, ప్రార్థన చేసేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, నీకే ఇచ్చేస్తాడు పరలోకం అన్న భ్రమలో పెట్టేస్తున్నాడు అపవాది. కానీ దేవుని దృష్టిలో మనం ఏమో ఉన్నామో తెలుసా? నరహంతకులం, దోషులంగా కనపడుతున్నాం. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచించేద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం అండి. అందరూ బైబిల్లో ఓపెన్ చేయాలి. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన, మనకు ప్రాణం అంటే ఏంటంటది? మనకేనా? ప్రతి జీవికి ప్రాణం రక్తమేనా? ప్రతి జీవికి ప్రాణం ఏంటి? రక్తమే. ప్రాణం ఈక్వల్ టు రక్తం, రక్తం ఈక్వల్ టు ప్రాణం. అందుకని మనం కూడా అప్పుడప్పుడు స్లోగన్స్ వింటాం, రక్తదాతలే ప్రాణ దాతలు అని చెప్పేసి. వెరీ గుడ్. చదువుదాం. మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అన్నాడు. మీరు రక్తం అంటే ఏమని చెప్పాను నేను? మళ్ళీ అక్కడ ఉన్నదే ప్రాణం. అంటే ఒక వ్యక్తి వేరొక వ్యక్తి ప్రాణం తీస్తే, బాగా వినాలి, ఆ ప్రాణము తీసిన వాడిని నేను ఏం చేస్తానన్నాడు? విచారణ చేస్తాను అన్నాడు. బాగా వినాలి. నేనున్నాను, అన్నయ్య చంపేశాను. ఇప్పుడు ఆయన చంపేశానంటే ఏం చేశాను? ఆయన ప్రాణం తీశాను. ఆయన ప్రాణం నిమిత్తం దేవుడు నన్ను ఏం చేస్తాడంట? విచారం చేస్తాడు. అదే కదా బైబిల్లో ఉంది. అది మనిషి అయితే, అదే ఏదన్నా గేదె వచ్చి నన్ను పొడిసే చంపెత్తాను, మీకు అర్థమవుతుందండి? ఏదైనా గేదె నన్ను పొడిచింది అనుకోండి, నేను చచ్చిపోయాను. మరి దాని విచారణ ఉండదా? దానికి శిక్ష ఉండదా? ఏమండి మాట్లాడండి, మీరు ఏదో ఒకటి మాట్లాడండి. మెడ్రాస్లో ఒక ఆట ఉందండి, దాని మీద కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయండి.
అదేంటంటే ఒక ఎద్దుని, ఐడియా ఉందండి మీకు? ఏంటది ఆట? జల్లికట్టు. ఆట పేరేంటి? అంటే అది పొడిచినా కూడా దాని మీద కేసు ఏమీ ఉండదు. మరి ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చంపాను అనుకోండి, అంటే లిటరల్గా మాట్లాడుతున్నాను, తర్వాత విషయంలోకి వెళదాం. అప్పుడు నేను నా ఆయన ప్రాణం నిమిత్తం దేవుడు నన్ను ఏం చేస్తాడంట? దేవుడు మనుషులు కూడా పక్కనెట్టేసేయండి, అది ముందే చెప్పేశాను ఆ చట్టం. దేవుడు నన్ను ఏం చేస్తాడంట? ముందు విచారం చేస్తాడంట. దీన్ని ఏమన్నాడు? ఎంక్వైరీ. విచారణ ఏమంటాం ఇంగ్లీష్లో? ఎంక్వైరీ. ఏదైనా తప్పు జరిగినప్పుడు పోలీసులు వెంటనే వచ్చి పట్టుకెళ్ళిపోరు, ముందు ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైనా క్లూ దొరికితే అప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఆయన నేను చంపేశానంటే, ఆయన ప్రాణం తీశాను కనుక నన్ను ఏం చేస్తాడు? విచారణ చేస్తాడు. మరి జీవులు, ఏ ఆవో, ఏ గేదో, ఏ దున్నపోతో, ఏ సింహమో, ఏ పులో నన్ను పొడిచి చంపేసినా లేకపోతే తిని చంపేసినా మరి వాటికి ఉండదా విచారణ? బైబిల్ ఏం చెప్తుందో చూడండి. బైబిల్ చట్టం ఏం చెప్తుందో తెలియాలి మీకు. ఏమండి, మనం చాలాసార్లు యెషయా గ్రంథం చదివామండి. దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు ఎంత వ్యత్యాసమో తెలుసా? భూమికి ఆకాశమునకు, తూర్పుకు పడమరకు ఎంత వ్యత్యాసమో అంత తేడా. మన చట్టం వేరు, దేవుని చట్టం వేరు. మన చట్టంలో మనం చేసేది న్యాయంగా ఉండొచ్చు, దేవుని చట్టంలో నీ న్యాయం అన్యాయం కావచ్చు. అర్థమవుతుందండి మీకు? కాబట్టి జాగ్రత్తగా బైబిల్ని ఆలోచించండి. మనిషి ప్రాణం తీస్తే ప్రాణం తీసిన వాడిని విచారం చేస్తాడట. మరి జంతువు చంపితే ఏం చేస్తాడు? అక్కడ ఉంది, చదవాలి దయచేసి మీరు. దాన్ని గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు. వాని సహోదరుణ్ణి అనగానే ఇక్కడ మీరు ఒకే తల్లికి పుట్టినోళ్ళు అనుకోకండి. మనం అందరం ఎవరమే? సహోదరులు. అంటే మన వల్ల ఎవడి ప్రాణం పోయినా, ఎవడి ప్రాణం తీసినా, ఎవడి ప్రాణానికి నష్టం కలిగిన విచారణ ఎవరిని జరుగుతుంది? మనకి తీసిన వాడి మీద విచారణ. ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ మీరు నోటీస్ చేయండి. జంతువులు కూడా మన ప్రాణం తీస్తే వాటిని కూడా ఏం చేస్తాడంటే దేవుడు? అంటే వాటికి కూడా ఏముంది? శిక్ష ఉంది, విచారణ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఏముంది? శిక్ష కూడా ఉంది. మళ్ళీ చదవండి, ఆ వచనాన్ని 5వ వచనం చదువుతాం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తాన్ని గూర్చి ఎవడైనా మీ ప్రాణం తీస్తే దాని విషయమై నేనేం చేస్తాను? విచారం చేస్తాను. దాని గురించి మనిషినే కాదు, ప్రతి జంతువును, ప్రతి నరుణ్ణి కూడా నేనేం చేస్తాను? అంటే జంతువు చంపినా కూడా జంతువుకి ఏముంది? విచారణ ఉంది, మరియు శిక్ష కూడా ఉంది. అలాంటిది ఏమైనా బైబిల్ అలాంటి సందర్భం ఏమైనా ఉందా? మనిషిని పక్కనెట్టేయండి. జంతువులు మనుషుల్ని చంపితే వాటికి శిక్ష ఉంటుందా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి బైబిల్లో? ఉంటాయి, మనం చదవం అంతే. నిర్గమకాండం. ఒకసారి జంతువుల దగ్గరికి వెళ్దాం రండి, మన దగ్గరికి ఆఖరణ వస్తాను నేను. నిర్గమకాండం తీసారమ్మా, 21వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుదాం. 21వ అధ్యాయము త్వరగా ముగిస్తానమ్మా, భోజనాలు ఉన్నాయి కదా, అందరం భోంచేద్దాం. ఎవరు ఇంటికి వెళ్ళి భోంచేయొద్దు, మనందరి కోసం పిల్లలు వంట చేశారు, కంగారు అస్సలు పడొద్దు, నేను త్వరగా ముగిస్తానమ్మా. 21వ అధ్యాయం 28వ వచనం నుండి బైబిల్ ఏముందో చూడండి ప్లీజ్. ఎద్దు పురుషున్నైనను స్త్రీనైనను సావబొడిస్తే, ఎద్దు ఏం చేసిందంట? ఈ జల్లికట్టు ఎద్దు ఏం చేసిందంట? ఈ ఒంగోలుకి ఎత్తు ఏం చేసిందంట? ఆటాడండి, మనిషిని బొడి చంపేసిందట. అయితే చదువుదాం. నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును, అబ్బే అంటే ఇక్కడ ఎద్దులకు కూడా శిక్షలు ఉన్నాయా? మనిషికే కాదా, జంతువులకు కూడా తప్పు చేస్తే శిక్షలు ఉన్నాయా? మనిషి రక్తాన్ని ఒలికించిన మనిషికైనా శిక్ష ఉంది, మనిషి రక్తము లేదా ప్రాణాన్ని తీసిన జంతువుకైనా ఏముంది? శిక్ష ఉంది. ఈ ఎద్దుని ఏం చేయాలంట? మనిషిని పొడిచి చంపిన ఎద్దుని రాళ్లతో కూడా చంపాలి. ఇంకా తర్వాత వచనాలు మీరు ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి, ముఖ్యంగా 32వ వచనం. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను చావుబడిచిన ఎడల ఇదేంటట? వాని యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలను అన్నాడు.
ఏమర్థమైంది మీకు? ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేసింది అనుకోండి, ఈ వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, బాగా అర్థమవుతుంది. నేను విషయం చెప్పేస్తాను. ఇప్పుడు అన్నయ్య గారి ఎద్దు నన్ను పొడి చేసిందండి, నేను చచ్చిపోయాను. అది పొడుస్తుందన్న సంగతి అన్నయ్యకి తెలీదు. ఫస్ట్ టైం ఎద్దు ఎవరిదే? యోనాతాన్ గారిది. అది నన్ను పొడిచింది, నేను చచ్చిపోయాను. అది పొడుస్తుందన్న విషయం ఆయనకి తెలియదు కాబట్టి ఆయన నేరస్తుడు కాదు. ఇప్పుడు నేను చనిపోయాను కాబట్టి మా ఆవిడికి ఆయన 30 వెండి నాణ్యాలు డబ్బులు కట్టాలి. ఎందుకంటే నా ప్రాణం ఖరీదంతా 30 వెండి నాణ్యాలు. ఇలాంటిది ఎక్కడో తగులుతుంది కదా. ఇస్కరియోతు యోధ కూడా యేసు ప్రభువును నమ్మిన కాస్ట్ ఎంత? మ్యాటర్ అది. సరే, వద్దాం ఇక్కడికి. ఒకవేళ బాగా వినాలి, అది పొడిచేద్దని తెలిసి కూడా అన్నయ్య దాన్ని అదుపులో పెట్టుకోలేదనుకోండి, అసలు ఎవడు ఎద్దులు కొనుక్కోడు, ఎద్దులు మేపుకోడు. ఎందుకంటే అది మనిషిని పొడి చంపితే ఎద్దును చంపాలి, ఎద్దును మేపే యజమానుణ్ణి చంపేయాలి. ఎవరైనా ఎద్దులు కొంటారా? సేద్యం చేస్తారా? ఈ శిక్షలు ఇప్పుడు అమల్లో లేవు కాబట్టి మన ఇష్టానుసారంగా బతికేస్తున్నాము. సరే, ఒకటైతే మనకు అర్థమైందండి. అదేంటంటే దేవుడంట ఎదుటివారు అందరూ ఏమంటే మనం అందరం ఎవరు? సహోదరులు. రైట్. ఇప్పుడు ఎవరు చచ్చిపోయినా కూడా చనిపోయిన వారి నిమిత్తం మనల్ని విచారణ చేస్తాడంట దేవుడు. మనల్ని ఏం చేస్తాడంట? వాళ్ళు చచ్చిపోవడానికి మనవ కారణం. ఇది భూ సంబంధంగా మీరు ఆలోచించొద్దు. మరణం అంటే, చావు అంటే 2 రకాలు. ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరం. ఇది అందరికీ వచ్చేది. ఏమంటే శరీరాన్ని, ఆత్మ విడిపోవడాన్ని ఏమంటాం మనం? మరణం అంటాం. ఇది అందరికీ వచ్చేది. కానీ బైబిల్లో మరణం అనే దానికి మరొక పేరు ఉంది. అదేంటంటే ఆత్మ కలకాలము, పాతాళము లేదా నరకము లేదా అగ్నిగుండంలో కాలిపోవడాన్ని ఏమన్నాడంటే దేవుడు 2వ మరణం అన్నాడు. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైన చావు ఎంత కొమ్ములు తిరిగిన మగాడికైనా, కండలు తిరిగిన మగాడికైనా వస్తుంది. అర్థమవుతుంది మీకు? మైకల్ జాక్సన్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మంచి రైటర్, మంచి డాన్సర్, పాప్ సింగర్. ప్రపంచంలో ఆ వ్యక్తి అంటే తెలియని వాడు ఎవ్వడు లేడు. అతను గనక ఒక్కసారి స్టేజీ మీద నిలబడ్డాడంటే కొన్ని $1 మిలియన్ జల్లేస్తారు. అలాగా అంత పాపులర్ సింగర్ అండి అతను. తన ప్రాణం కాపాడుకోవడానికి కోట్లు, రోజుకి ఖర్చు ఎంతో తెలుసా? రోజుకి కోట్లు. 14 మంది ఫిట్నెస్ ట్రైనర్లు, 12 మంది డాక్టర్లు, ప్రపంచంలో అన్ని విభాగాల్లో నైపుణ్యం సాధించిన డాక్టర్లు. మంచానికి ఆడు పడుకునే మంచానికి అన్నీ అమర్చుంటాయి. ఏ క్షణాన ఏదొచ్చినా కూడా వెంటనే సెన్సర్తో అతని బాడీలో ఏ సమస్య ఉందో చెప్పేసి ఆ సిగ్నల్ డాక్టర్లకు అందించే సెన్సర్లు పెట్టేసుకున్నాడు. రాసుకున్నాడు తన డైరీలో. ఏమన్నా తెలుసా? ఖచ్చితంగా నేను 150 ఏళ్ళు బతుకుతాను అని. ఎన్ని ఏళ్ళు? 150 ఏళ్ళు. అందులో 100 మైనస్ అయిపోయినాయి. 100 ఏమైపోయినాయి? మైనస్. సరిగ్గా 50 ఏళ్ళు కూడా బతకలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, శరీర సంబంధమైన మరణం అందరికి వస్తుంది. దీని గురించి నేను మాట్లాడడంలా, వింటున్నారా? శరీర సంబంధమైన మరణిస్తే, ఒకవేళ ఎవరినైనా చంపితే మనం ఈ లోకం శిక్షిస్తుంది. బాగా వినాలి. కానీ శరీర సంబంధమైన మరణం గురించి కాదు దేవుడు విచారం చేసేది, ఆత్మ సంబంధమైన మరణం. అదే 2వ మరణం. ఒక వ్యక్తి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతే, ఒక వ్యక్తి ఆత్మ శారీరకంగా మరణించి నరకానికి వెళ్ళిపోతే, బాగా వినాలి, అయిపోయింది నా మెసేజ్. ఆ వ్యక్తి బ్రతికుండగా చుట్టుపక్కలనున్న విశ్వాసులను దేవుడు విచారంలోకి లాక్కొస్తాడట. ఎందుకని? అతని ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత మందే. అతని ఆత్మను కాపాడవలసిన బాధ్యత
మందే. అది ఎలాగండి పాస్టర్ గారు? యెహెజ్కేలు గ్రంథం రండి, వెళ్ళిపోదాం. ఇక 3వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా ముగిస్తాను నేను. మీ భాషలో మాట్లాడతాను. తమ్ముడు స్టెఫెన్ ఉన్నాడు. ఒకసారి లేచిరా నాన్న, మా ఇంటి పక్కనే ఉంటున్నాడు అనుకోండి. కొంచెంసేపు ఆయన దుప్పాడ, నాది రాజానగరం, మా ఇంటి పక్క కాదు బేసిక్గా అనుకోండి. కొంచెంసేపు మా ఇంటి పక్కనే ఉన్నాడు తమ్ముడు రోజు మందు తాగుతున్నాడు, సిగరెట్లు కాలుస్తున్నాడు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. పెద్ద చిన్న గౌరవం లేదు, మానవత్వం లేదు, యథార్థత లేదు, మంచితనం లేదు. నేను దేవుని నమ్ముకున్న బిడ్డని, మారు మనసు పొందిన బిడ్డని. ఇప్పుడు ఈ వ్యక్తిని కాపాడుకోవలసిన బాధ్యత నా మీద ఉంది. అసలు ఒక పాడైపోయిన వ్యక్తిని నీ ఇంటి పక్కన ఎందుకు పెట్టాడు తెలుసా? నీ ఇంట్లోనే ఎందుకు పెట్టాడు తెలుసా? అతన్ని నువ్వు కాపాడుకోవాలని. అందుకంటాడు పౌలు గారు, అయ్యో సువార్త ప్రకటించని ఎడలా. అది మ్యాటరు. అంటే ఏంటో తెలుసా? ఈ వ్యక్తికి సువార్త ప్రకటించకపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇతని ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే ఈ ప్రాణం పోయి నరకంలో పడ్డదంటే కారణం ఎవరు? మాట్లాడరేటమ్మా, మనమే కదా. అంటే ఈ ఆత్మను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బాప్తిస్మము పొంది ప్రభు బలలో చేయవేసిన ప్రతి వాడు చేయవలసిన పని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27 ఇంటికి వెళ్ళి చదవండి, ఇక టైం లేదు. ఆయన బల్లలో అనగా ఆయన శరీరము, ఆయన రక్తము తిను త్రాగు ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు, రెండవ రాకడ వరకు ఆయన రక్షణ సువార్త, ఆయన మరణం ఏం చేయాలట? ప్రచురించాలి. మరి బాప్తిస్మం తీసుకున్న మీరు ఎంతమంది ఈ సువార్త పని చేస్తున్నారు చెప్పండి? 4 గోడలకి అతుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు సంఘాలలో. అంటే మీ పక్కూరు వెళ్ళవా? పక్క గ్రామం వెళ్ళవా? పక్క మండలం వెళ్ళవా? పక్క జిల్లాకు వెళ్ళవా? వెళ్ళాలి కదా. అలా వెళ్ళే మనసు లేదంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు, గుర్తుపెట్టుకో అని మీరెలా చెప్తారు పాస్టర్ గారు అని అంటే, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతుంటే యేసు ప్రభు ముందే చెప్పేశాడు శిష్యులకి, అయ్యా నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడికి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరని వ్రాయబడింది చూడండి. పరిశుద్ధాత్మను పొందుకుని వాళ్ళు శక్తి నొంది ఒక గుడి కట్టుకొని అక్కడే ఉండొచ్చుగా. మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ రాశాడు, ఏమన్నా తెలుసా? యోదయ, సమరయ, బోధి గంతముల వరకు నా కోసం మీరు సాక్ష్యం చెప్తారు, అవసరమైతే నా కోసం హతసాక్షులుగా మారిపోతారు. అది ఆనాటి విధానం. మరి మనలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధ. మరి మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే యోదయ, సొంతూరు, సమరయ, పక్కూరు, భూతిగంతముల వరకు అంటే నీకు చేతనైనంత వరకు, నువ్వు చేయగలిగినంత వరకు ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలి. ఎందుకు అని అంటే, అలా ప్రకటించకపోతే ఏమైపోతారు? వారి మరణానికి ఉత్తరవాదులం మనమే. అందుకంటున్నాడు చూడండి, ఒక దుర్మార్గుని చూసి తమ్ముడు నువ్వు చేసే తప్పు అని హెచ్చరించగలిగే దమ్ము మనలో ఉందా? దమ్మని ఎందుకన్నాను తెలుసా? హేరోదంటే చిన్నవాడండి, రాజు కదండి. రైట్. ఇప్పుడు రాజుని మీరు ఎక్కడ దాకా అక్కర్లేదు, మన ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రులు, ఓయ్ నువ్వు చేసేది తప్ప, ఏటి నువ్వు చేసేది? నువ్వెవరికి ప్రధానమంత్రి అయితే ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయితే ఉండొచ్చు, కానీ నువ్వు చేసేది తప్పు అని నిలువున వాళ్ళు చేసే తప్పులు ఎండగట్టే వ్యక్తులు ఎవరైనా కనపడతారు మనకి? ఎందుకని? ఒకవేళ అలాంటిది ఫేస్బుక్లో, వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఎలాగైనా వచ్చింది అనుకోండి, యూట్యూబ్లో అలాగా షార్ట్స్లో, రేపు పొద్దున్నే వాడు ఎక్కడ ఉంటాడు, ఏ ఊర్లో ఉంటాడు, ఏ మండలం, ఏ జిల్లా మొత్తం కనుక్కొని ఏం చేస్తారండి? ఏం చేస్తారు? పాప మా కోడికత్తి సీనుగాడిలాగా అయిపోద్ది మన జీవితం.
అర్థమైంది మీకు? ఇందు మూలంగా మనకేం అర్థం కావాలంటే ప్రియులారా, మనం ఎలాంటి వాళ్ళం అంటేనండి, ఇంటి పక్కన వాళ్ళ గురించి మనకు తెలిసినా కూడా వాళ్ళని కాపాడుకోవాలనుకోమండి. ఎందుకులేండి వాళ్ళ నోట్లో నోరెట్టడం ఎందుకండి అయ్య గారు కదా, ఇలాగే కదా అనుకుంటాం మనం. వాళ్ళ నోట్లో నోరెట్టడం ఎందుకు, ఆ లూసు మనకెందుకు, బాబోయ్ పెంట మీద రాయేసినట్టేను, పేడ మీద రాయేసినట్టేను, మన బతికేది మనం బతుకుదాం, వాళ్ళ మానాన్నలను వదిలేద్దాం, ఇలాగనుకుంటామండి మనం. మరి వాళ్ళని దిద్దేది ఎవరో? వారిని రక్షించవలసిన బాధ్యత ఎవరిది? వారిని కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది? కేవలం పక్కింటోళ్ళ గురించి మాట్లాడట్లేదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి ఆలోచించండి. ఆ బాధ్యత మందే. కానీ ఒక రాజును పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చేసేది తప్పు, నీ తమ్ముడి భార్యను ఉంచుకొని నువ్వు చేసేది వ్యభిచారం. ఒక వ్యభిచారివై ఉండి ఎవడనరా నువ్వు వెళ్తావు ఏలిక, తప్పు చేశావు అని హెచ్చరిస్తూ గుండెకాయ జారిపోయి మోకాల్లోకి వచ్చిందట. భయపడిపోయాడండి. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్ప ప్రవక్త. కానీ మళ్ళా వచ్చేసింది ఆ పనికి మాలింది. ఏమన్నా తెలుసా? పలానా రోజు ఆయన బర్త్డే, కూతురు పురమాయించేసింది. అమ్మా నువ్వు నాట్యం చేసిన తర్వాత నీకు ఆస్కార్ అవార్డు ఇస్తాడు, ఏం కావాలని అడిగినప్పుడు అవమానించిన వాడి తల కొట్టి పల్లెములు పెట్టి తీసుకురమ్మని చెప్పు. ఇప్పుడు జరిగింది అప్పుడు జరుగుతుంది, తేడా ఏమీ లేదు. రాజకీయంలో తేడా ఏమీ లేదు. పాపం హెచ్చరించినందుకు తప్పు తిద్దాలి. చెడిపోయిన వాడిని ఏమని చదువుకున్నాం? ఎస్కేల్ గ్రంథం 3:18 ఒక వ్యక్తి తప్పుడుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలంట? హెచ్చరించాలన్నాడు. చూడండి, ఎవడైనా కూడా ఎంత పెద్దవాడైనా తప్పు తప్పే, హెచ్చరించాలన్నాడు. తప్పని తెలిసినప్పుడు హెచ్చరించు, సరిచేయి, చక్కబరచు, చేతనైతే రాబట్టు. అదే చెప్తున్నాడు. ఏ హెచ్చరిక చేయకపోతేనేమండి, చెప్పకపోతేనేమండి అని అంటే వెంటనే ఏమన్నాడు చూడండి అక్కడ. చదవండి నాన్న, ఒక్కళ్ళు చదవండి, మొదటి నుంచి చదవండి. నాయనా నువ్వు చేసే తప్పుడు పని, నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసే తప్పుడు పనులకి ఎక్కడికి వెళ్ళిపోతావు? మరణం అవుతావు. అదే కదా అక్కడ ఉంది. ఖచ్చితంగా, ఆవశ్యకముగా అంటే ఏంటి? ఖచ్చితంగా నువ్వు మరణం. అంటే ఏ మరణం? రెండవ మరణం. మొదటి మరణం గురించి మాట్లాడడం లేదు. మొదటి మరణం ఏది? మట్లు పెట్టేది. రెండో మరణం ఏది? నరకంలో కాలిపోయేది. మొదటి మరణం మంచిగా బతికినా వస్తుంది, చెడ్డగా బతికినా వస్తుంది. యేసు ప్రభు ఏ పాపం చేశాడని చచ్చిపోయాడు? అర్థమవుతుంది నా భాష మీకు? కనుక మొదటి మరణం అది దేవుడు నియమించింది. ఆదామా నీవు మట్టి నుంచి తీయబడ్డావు కనుక తిరిగి మన్నైపోతావు. అది నియమం, శరీరానికి పెట్టిన నియమం. అది నేను మాట్లాడేది రెండో మరణం. దాని విషయమై విశ్వాసులారా దేవుడు మనల్ని విచారం చేస్తాడు. ఇతన్ని హెచ్చరిస్తే ఒకవేళ అతన్ని విన్నాడా, అతన్ని నువ్వు రక్షించుకుంటావు, నీ ఆత్మను కూడా నువ్వు రక్షించుకుంటావు. ఒకవేళ హెచ్చరిస్తే ఈ దుర్మార్గుణ్ణి ఇతడు వినలేదా, అయితే ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? అక్కడే ఉంది కదా, రెండవ మరణం అనగా నరకానికి వెళ్ళిపోతాడు. నిన్ను నేను విచారంలోకి తేను అన్నాడు. ఎప్పుడు మనల్ని దేవుడు విచారంలోకి తేడంట? దుర్మార్గుణ్ణి మనం హెచ్చరిస్తే ఇతడు నరకానికి వెళ్ళినా మనకు సంబంధం లేదు, మనం ఉత్తరవాదులో కాము. అది హెచ్చరించకపోతే తెలిసి కూడా అతడు నరకానికి వెళితే మనల్ని ఏం చేస్తాడంట? దేవుడు ఉత్తరవాదిగా నిలబెడతాడంట. నువ్వెందుకు చెప్పలేదో? ఈ భయం పట్టేసుకుందండి గుండెల్లో. మాకు ఏ భయం పట్టుకుంది? ఈ భయం పెట్టుకుంది. ఆయన తూర్పుగోదావరి జిల్లాలో, ఇప్పుడు జిల్లాలు మారిపోయినా లేదు వేరే విషయం, మరి ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళిపోయినా ఆ జిల్లాలో నిన్ను సేవకుడికి ఎందుకు పెట్టాను? ఆ జిల్లాలో నిన్నెందుకు రక్షించుకున్నాను? నా స్వరక్తం ఇచ్చి నిన్నెందుకు కడుక్కున్నాను? నేను తెచ్చి నిన్నెందుకు బ్రతికించాను? తోటి వారిని బ్రతికిస్తావనేగా, తోటివారి ప్రాణాలు రక్షిస్తావనేగా, నరకానికి వెళ్లకుండా కాపాడుతావనే కదా. ఎదుటి వ్యక్తి చనిపోయాడంటే అతడు నరకానికి వెళితే నిన్ను ఉత్తరవాదిగా పెడతాను.
మరి నేను ఆ ఉత్తరవాదిగా ఆ ద్రోహిగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆయన అంటే, నువ్వు హెచ్చరించు. విన్నాడా? అతడు తన ఆత్మను రక్షించుకుంటాడు, నీవు నీ ఆత్మని రక్షించుకుంటావు. ఉంది కదా, అక్కడ ఉన్నదే కదా, నేనేమైనా కల్పించేమని చెప్తున్నానా? వినలేదా? నువ్వు చెబితే గనక నువ్వు ఉత్తరవాదివి కాదు, నువ్వు ద్రోహి కాదు. వినలేదు కాబట్టి అతనే తన ప్రాణానికి తానే ఉత్తరవాది అన్నాడు. అందుకనే ఈ సువార్తను మోసుకొని వచ్చాం ప్రియులరా. మీకు అర్థమవుతుందా నా భాష? మరొక వచనాన్ని చదువుదాం, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం ప్రియులరా. 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. పౌలు గారు ఏమంటున్నారో చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. నాన్న కూర్చోనాన్న, థ్యాంక్ యూ సో మచ్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం ముగింపుకి వచ్చేసాను నేను. తీసారమ్మా? 24వ వచనం నుండి మనం చదువుదాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి ఆ సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించుటకు నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకుంటాను. ఏమర్థమైంది మీకు? సువార్త ప్రకటించుటకు, ఆత్మలను రక్షించే విషయంలో నా ప్రాణం పోయినా కూడా పర్వాలేదు, నా ప్రాణాన్ని కూడా నేను ప్రేమించట్లేదు. సువార్తలో నేను చచ్చినా పర్వాలేదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావొస్తేది నాకు. ఇప్పుడు సువార్తలో ఉండగా, దేవుని కోసం బ్రతుకుతుండగా, దేవుని కోసం పనిచేస్తుండగా అని చెబుతూ ఏమంటున్నాడు? 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించి ఉంటిని, మీలో ఎవరునూ ఇక మీదట, చెప్పండి, నా ముఖమును చూడడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీకు విషయం తెలియాలంటే 17వ వచనం చదివితే మీకు అర్థమైంది. మిలేతులో ఉన్నాడు ఇతను, ఒక ద్వీపంలో ఉన్నాడు. బాగా వినాలి. ఎక్కడున్నాడు పౌలు గారు? మిలేతు అనే ఒక ద్వీపంలో ఉండి ఎఫెస్సులో ఉన్న సంఘ పెద్దల్ని పిలిపించాడు. ఎక్కడికి? మిలేతుకి. పిలిపించి ఎఫెస్సులో ఉన్న సంఘ పెద్దల్ని మిలేతు అనే ద్వీపానికి పిలిపించి అక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు సంఘ పెద్దలకి, విశ్వాసులకి. ఏమనేనంటే, ఇక మీదట మీరు నా మొహం చూడరు. నేను దాదాపుగా 3 సంవత్సరాలు మీ మధ్య ఉండి నేను సేవ చేశాను. ఇక నేను మరలా తిరిగి యెరూషలేము వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయాక నన్ను ఎక్కడైనా, ఎవరైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చంపేయచ్చు. నాకు అర్థమైపోతుంది. ఇక మిమ్మల్ని నేను చూడను, నన్ను మీరు చూడబారు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త అని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవడు ఇక మీదట నా ముఖమును చూడరని నాకు అర్థమైపోతుంది. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను, పాయింట్కి రావాలి. ఇదేంటండి? ఎవడో నాశనం అయితే ఈయనకు బాధేటే? ఆలోచించాలి మీరు. నేను వెళ్ళిపోతున్నా, నేను చెప్పాల్సిందంత చెప్పి వెళ్ళిపోతున్నాను. నేను చెప్పిన మాటలు విన్నాక కూడా మాటల ప్రకారంగా బ్రతకక మీరు చచ్చిపోతే మీ నాశనానికి నేను ఉత్తరవాదిని కాను. చూడండి, మళ్ళీ చదువుదాం మాట దయచేసి 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను అని 2 పుట్టినోట్లు ఏమని రాశాడు చూడండి. చూడండి, 2 పుట్టినోట్లు చూడండి. ఎవరి నాశనం నిమిత్తం అనగానే నువ్వు నాశనం అయిపోను, నీ గోరిగట్ట, నీకు పాడిగట్ట, నీ దినం చేయ, ఈ మాటలు కాదవే. నాశనం అంటే ఏంటో చూడండి అక్కడ. అంటే మీ రక్తము నిమిత్తం, మీ ప్రాణము నిమిత్తం మీరు నరకానికి వెళ్ళిపోతే నేను మీ ప్రాణానికి ఉత్తరవాదిని కాను. కంటిన్యూ చేద్దాం, బాగుంటుందండి. ప్లీజ్ 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 చదువుదామండి దయచేసి. 26. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను దానికి సాక్ష్యం మీరే, నీ మనస్సాక్షే. నేను చెప్పాలో ఏం చెప్పానో అన్ని చెప్పవలసినవన్నీ చెప్పేశాను, ఏమీ దాచుకోలేదే. కానీ రేపు చనిపోయి మీరు నరకానికి వెళ్ళిపోతే నేను దానికి బాధ్యుని కాదు.
కంటినిచ్చేద్దాం 26 సగభాగం నుండి. దానికి మీరే సాక్ష్యం అన్నాడు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేది దాచుకోలేదు. నేను బ్రతికున్న అన్నాళ్ళు మీ మధ్యన ఉన్నంతకాలం చెప్పవలసిందంత ఏది దాచుకోకుండా దైవ సంకల్పం అంతా చెప్పేశాను. చదువుదామండి 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించాడు. ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్త. ఎందుకు చెప్తున్నాడు? నేను వెళ్ళిపోతున్నాను, ఎలాగో నన్ను యెరూషలేములో చంపేస్తారు. సంఘ పెద్దలారా, మిగిలిన మందను నరకానికి వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత ఎఫెస్సులో మీదే. ఆ సంఘం నరకానికి వెళ్ళిపోతే లెక్కెవరిని అడుగుతాడు తెలుసా? సంఘ పెద్దలారా మిమ్మల్ని అడుగుతారు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వారి ప్రాణము నిమిత్తం, వారి రక్తము నిమిత్తం, వారి ఆత్మ నిమిత్తం లెక్కెవరిని అడుగుతారంట దేవుడు? విచారణ ఎవరిని చేస్తారట? సంఘాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న పెద్దల్ని. ఎందుకంటే కాపరిగా ఆయన ఉండలేదు, ఆయన ఉంచట్లేదు కదా వాళ్ళు. కంటిన్యూ చేద్దామండి 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత, భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన దొంగలు వచ్చి సంఘాన్ని గలిబిలి చేసేస్తారు. ఇందులో డౌట్ ఏమీ లేదు. వాళ్ళు మందను కనికరింపరు, మరియు దేవుని కోసం బతుకుతున్న వాళ్ళను కూడా తమ వెంట ఇచ్చుకొని వెళ్ళిపోతారు. చాలండి. ఇక్కడ ఒక విషయం అయితే మనకు అర్థమైంది. పౌలుగా ఆయన ఆ సంఘానికి కాపరిగా ఉండి అక్కడే చెప్తాడు 3 ఏళ్ల పాటు రాత్రింబగలు. చదువు, ఆ మాట చదువు. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరం రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు. పాస్టర్ గారికి ఏమండి తెల్ల బట్టలు వేసుకొని చక్కగా బండి మీదో కారులోనో హ్యాపీగా బట్ట మాయకుండా పొట్ట కరక్కుండగా కదా, బండమాల ఇలా బాగున్నాడు, ఆయన ఉద్యోగమే బాగుంది అని మీరు అనుకుంటారు. సేవకుడికి ఉండే బాధ ఈ లోకంలో ఎవరికి ఉండదండి. అది నిజమైన సేవకుడైతే నిజమైన సేవకుడికి ఉండే బాధ, భారం ఎవరికి ఉండదండి. మా ఏడుపు మీకేం తెలుస్తుందండి? మీ ముందు మేము ఏదో ఇలా కనపడతాం అంతేగాని మా బాధలు మీకు తెలియవండి. మీకేం బాధలు ఉంటాయి పాస్టర్ గారు అంటే? నిజమైన సేవకుడైతే ఏం చేస్తాడో తెలుసా? 2-3 పిల్లలు ఉంటేనే వాళ్ళని దారిలో పెట్టుకోలేక వాళ్ళ బాగోగుల కోసం, వారి భవిష్యత్తు కోసం తల్లి తండ్రి నలిగి 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 కదా మదగొదన పడిపోయి కిందు మీద పడిపోయి ఏదేదో ఆలోచిస్తారు. మరి 100 మంది పిల్లలు నాకు బాధ ఉండదా? సంఘంలో విశ్వాసులు ఎవరో సేవకుడికి బిడ్డలు. మరి మీ భవిష్యత్తు గురించి మాకు బాధ ఉండదా? నిజమైన సేవకుడికైతే ఈ భారము, ఈ బాధ్యత, ఈ బాధ ఉంటుంది. మీరు నరకానికి వెళితే మమ్మల్ని అడుగుతాడంట లెక్క. అర్థమవుతుందా? భయం ఉంటే గనక బాధ్యత ఉంటుంది. అందుకే చెప్తున్నాడు చూడండి, రాత్రి మగళ్ళు మానక మీకోసం కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక నేను బుద్ధి చెప్పాను. ఇందాక చదువుకున్న మనం 3:18 హెస్కేలు గ్రంథం. దుర్మార్గుడు నీకు కనపడితే వాడి దుర్మార్గతను బట్టి నువ్వు హెచ్చరించని ఎడలా వాడి ప్రాణానికి నువ్వు ఉత్తరవాది, హెచ్చరిస్తే వాడి ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచనన్నాడు. ఇది పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 3 సంవత్సరాలు దేవుడు మీ మధ్య పెట్టాడు. నేను ఏది దాచుకోకుండా చెప్పాల్సిందంతా చెప్పేశాను. రేపు మీరు చచ్చిపోతే మీ ప్రాణానికి నేను ఉత్తరవాదిని కాను. మానక బుద్ధి చెప్పాను మీకు. దయచేసి మరొక మాట మనం చూద్దాం. తీసారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 ముగించేసుకుందాం. ఇక నా సహోదరులారా, చివరి మాట ఇది. నా సహోదరి, నా సహోదరులారా అంటాను నేను ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నారు కదా. నా సహోదరులారా, నా సోదరీమణులారా, మీలో ఎవడైనను
వాక్యము నుండి, సత్యము నుండి, దేవుని నుండి తొలగిపోతే మరి ఒకడు అతనిని, అంటే సత్యములో ఉన్నవాడు సత్యము నుండి తొలగిపోయినవాడు, దేవుణ్ణి నమ్మినవాడు దేవుని నమ్మని వాని పట్ల, దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని కోసం బ్రతికేవాడు దేవుని కోసం బ్రతకని వాడి పట్ల ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ చదువుదాం వచనాన్ని. నా సహోదరులారా, మీలో ఎవడైనను దేవునికి దూరం అయిపోతే తెలిసినవాడు అతనిని దేవుని వైపుకు మళ్ళించిన ఎడల ఆ పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించునోడవుతాడు. మరణం నుండి అన్నాడు. చూడండి, అంటే ఒక పాపిని హెచ్చరించి దేవుని వైపుకి మళ్ళిస్తే ఏం చేసినట్టట? మరణము నుండి అతన్ని దేవుని దగ్గరికి మనం నడిపించడం అవుతామంట. ఈ బాధ్యత ఎవరిదంట? మందే. నేను బైబిల్ మూసేసాను, నేనేం వేదాంతం చెప్పట్లేదు, ఒక మాట వినండి. సాక్షాత్తు యేసు ప్రభు అంతటి వాడే మార్కు సువార్త 1:38 ఏమన్నాడో తెలుసా? నాయలారా, శిష్యులారా, రండ్రా మనం వెళ్ళిపోదాం అని అంటారా. ఎక్కడికి ప్రభు అంటే, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు మనము వెళ్ళుదాము రండి. అంటే యేసు ప్రభు అంతటి వాడి ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు? మాట్లాడండమ్మా. ముందు ప్రకటించడానికి, తర్వాత ప్రాణం పెట్టడానికి. బాగా వినాలి. ఒకవేళ ఈ ప్రకటన అనేది అంత ఇంపార్టెంట్ కాదనుకోండి, బాగా వినాలి ఈ మాట. యేసు ప్రభు కూడా శుభ్రంగా ఒక గుడి కట్టుకొని మాట్లాడండి. ఆయన మనందరికంటే గొప్ప ప్రసంగికుడు కదా. ఆయనకి ఇలాంటి బోధకుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. శుభ్రంగా ఒక గుడి కట్టుకొని, పెద్ద గుడి, ఏమండి, ఆల్రెడీ ఆయనకి ఫాలోవర్స్ చాలా ఎక్కువ కదా, జనాలు ఎక్కువయ్యే భూమి మీద ఆయన ఉంటే ఒకరి మీద ఒకరు పడి చచ్చిపోతారని చెప్పేసి ఆయన్ని తీసుకెళ్ళి సముద్రంలో ఎట్టేవాళ్ళు. స్టేజ్ ఎక్కడేసేవాళ్ళు తెలుసా మీకు? సముద్రంలో ఎట్టేవాళ్ళు స్టేజి. ఆయన లిగితే ఎందుకు పడవ ఎక్కేసేవాడు, దోణి ఎందుకు ఎక్కేసేవాడు తెలుసా? ఆయన ఉంటే ఆయన మీద పడిపోయి ఏమండి ఆ ఒత్తిడికి ఆయన చచ్చిపోక్కర్లేదండి. అంత భయంకరమైన ఒత్తిడి, అంత ఫాలోవర్స్ అండి ఆయనకి. మరి ఆయన ఎందుకని గుడి కట్టుకొని అక్కడ ఆరాధన చేసుకొని బతికి సావలేదు చెప్పండి? సువార్త అనేది చాలా గొప్పదే. మళ్ళీ చెప్తున్నాను, సువార్త అనేది చాలా శక్తివంతమైనదే. పౌలు అంటాడు రోమీలకు రాసిన పత్రిక 1:15 మొదట యూదునికి, రెండవదిగా గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకై అది దేవుని శక్తి అన్నాడు. అంటే సువార్త ఏం చేస్తుందంట? మనిషికి రక్షణ కలుగజేస్తుంది. అదే మాట మరల మనకు మార్కు 16:15 కనపడుతుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ సువార్తను నమ్మితేనే రక్షణ, నమ్మకపోతే మరణం. ఇన్ని చెప్పమంటారు ప్రియులారా. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇతర సమీప గ్రామాలలోనూ మనము ప్రకటించున్నట్లు వెళ్ళుదాము రండి. మరి ఈ మాట మీకు ఎప్పుడు టచ్ అవ్వలేదా? ఎప్పుడు కనిపించలేదా? మీరు అంటే మిమ్మల్ని గుడికి వెళ్ళొద్దు అంటలేదు, ఏమండి, మిమ్మల్ని ఆరాధన చేసుకోవద్దు అంటలేదు. కనీసం పక్క గ్రామానికి వెళ్ళి నెలకొక్కసారైనా యేసే నిజ దేవుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. అలాంటి పరిశుద్ధిన రక్తమే పాపిని కడుగగలదు. ఆయన మృత్యుంజయుడు. అలాంటి మృత్యుంజయుడే రేపు చస్తే మనం మృతులమైతే మృత్యుంజయుడే మృతులను లేపగలడు. చావు దశలో ఉన్నవాడు చావునే లేపగలడు. చావుని జయించిన వాడే నీ చావును కూడా చెప్పండి జయించగలిగే శక్తినివ్వగలడు. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయిన నాలాగేమవుతాడు? తిరిగి బతుకుతాడు. జీవపు మాటలు కదండి. అమ్మా యేసు ప్రభు త్వరగా రాని ఉన్నాడు. మనమందరం పాపులమే.
మన పాపాలు ఒప్పుకుందాం, ప్రభు రక్తంలో మన పాపాలు గడుక్కుందాం, ఉతుక్కుందాం, రాకడ కొరకు సిద్ధపడదాం. భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది, అదే నరకం. విన్నారా? బతుకుతారు లేదా పోతారు, మీ ప్రాణానికి నేను ఉత్తరవాదిని. ఇదే సువార్త అయిపోయింది. సువార్త అంటే ఏదో కదా అయిపోయిందా? ఈ మాటలు చెప్పడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు. మరి మాటలు చెప్పే ఈ ప్రక్రియ మనం ప్రారంభించామా? చెప్పండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, సిగ్గుపడే మాట చెప్తాను మీకు. అమెరికా ఎక్కడుంది, ఇండియా ఎక్కడుంది చెప్పండి? కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని గంటల ప్రయాణం గాల్లో. ఏమండి? విలియం కేరీ మన దేశస్థుడు కాదు, యునైటెడ్ కింగ్డమ్. బాగా వినాలి మీరు. భార్యకి బాగలేదు, పెద్ద బిడ్డ చచ్చిపోయాడు, రెండో బిడ్డ చచ్చిపోయాడు, ఇలా వరుసగా చావులు. సమస్తాన్ని విడిచిపెట్టేసి యునైటెడ్ కింగ్డమ్లో, అమెరికా దేశంలో కలకత్తాలో వచ్చి కూర్చున్నాడు. ఏం మన బామర్దా, మన కులమా, మన దేశమా, మన జాతా, మన చుట్టమా, మన రక్త సంబంధ? ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? పోనీ ఏమైనా సంపాదించుకుందామని వచ్చాడా? ఆలోచించాలి మీరు. ఎవరి కోసం వచ్చాడు అనంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటిలో వెనకబడిన దేశం భారతదేశం. అనాగరికులుగా బ్రతుకుతున్నారు. వీళ్ళకి చేయూతనివ్వాలి, దైవ సంకల్పం అంతా వీళ్ళకి తెలియచేయాలి, వీళ్ళని కూడా మనం రక్షించుకోవాలి. వీళ్ళు కూడా నా తండ్రి పిల్లలే అనుకున్నాడు కాబట్టి దేశాన్ని వదిలాడు, భార్య పిల్లల్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, స్వజనుల్ని విడిచిపెట్టాడు, ఆస్తులు విడిచిపెట్టాడు, కలకత్తాలో వచ్చి మకాం వేశాడు. 45 భాషల్లో బైబిల్ను ట్రాన్స్లేట్ చేశాడు. అతను మన దేశానికి రాకపోతే నీకు తెలుగులో బైబిల్ లేదో. కనీసం పక్కూరు కూడా వెళ్ళలేకపోతున్నాం కదా. సిగ్గు లేదా? ఆయన చూసినప్పుడు సిగ్గు రావట్లేదా మనకి? నిన్నేమన్నా పక్కన విదేశాలకు వెళ్ళమంటున్నాడు దేవుడు? విదేశాలకు వెళ్ళమన్నాడండి. విదేశీయులు వచ్చి మన స్వదేశంలో మన బాగోగుల కోసం, మన క్షేమం కోసం మనల్ని సంస్కరించాలని సంఘ సంస్కర్తలండి వాళ్ళు. సంఘ సంస్కర్తలండి. ఒకనాడు వృద్ధాప్యంలో ఉన్న ముసలవాడికి కుర్రమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తే వాటిని బాల్య వివాహాలు అన్నారు. ముసలోడికి వయసు అయిపోయింది కాబట్టి చచ్చిపోయాడు. అందుకని ఏం చేసేవాళ్ళు? సతీ సహగమనం అంటే కట్టెల మీద పెట్టి ముసలవాడిని తగలెట్టినప్పుడు ఆ ముసలవానితో పాటు భార్య కూడా ఏమవ్వాలట? సతీ కూడా ఎట్ ద సేమ్ టైం సజీవ దహనం అయిపోవాలి. బతికున్న ఈవిని ఏం చేసేవాళ్ళు? ఈ అమ్మాయిని పాపము కాల్చి చంపేసేవాళ్ళు. దాన్ని అరికట్టడానికి పోరాటం చేసింది భారతీయుడు కాదా? రాజా రామ్మోహన్ రాయ్. సెకండ్ పార్ట్ అదే. మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? విలియం కేరీ. విదేశీయుడు కదండి, మన దేశానికి ఎందుకు రావాలి? మన పట్ల ఎందుకండి అతనికి ఆ ప్రేమ అంటే, వీళ్ళు కూడా నా తండ్రి పిల్లలు. మా రంగులు వేరే ఉండొచ్చు, మా భాషలు వేరే ఉండొచ్చు, కానీ వీళ్ళు కూడా ఎవరో తెలుసా? నా తండ్రి పిల్లలు. మనకెందుకు లేదండి భారం? ఒక విదేశీయుడికి మరొక దేశం మీద ఉన్న ప్రేమ మనకెందుకు లేదండి? ఈనాడు మతోన్మాదులు మూర్ఖులు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఇదిగో అమెరికా వాళ్ళు వచ్చి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని పాడు చేశారు. మరి అంతకుముందు బాగా ఉంది. మరి వాళ్ళు రాకపోతే మనకు చదువు లేదు, వాళ్ళు రాకపోతే మనకి టెక్నాలజీ తెలియదు, వాళ్ళు రాకపోతే మనకు రైళ్లు లేవు, వాళ్ళు రాకపోతే మనకి ఏమీ లేదు, పెన్ను లేదు, పేపర్ కూడా లేదు. మళ్ళీ చెప్పరు ఒక మాట, ఆ పేపర్ని, ముద్రణ యంత్రాంగాన్ని పరిచయం చేసింది కూడా విలియం కేరీ. ఎన్ని చెప్పమంటారు చెప్పండి? ఎక్కడో ఆస్ట్రేలియా దేశం సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. కేవలం భార్యని వెంట పెట్టుకొని వచ్చాడు. ఒరిస్సా. మీ అందరికీ తెలుసు, గ్రహం స్టెయిన్స్, స్టువార్ట్ స్టెయిన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏమి పోగేసుకున్నాడు చెప్పండి ప్రియులారా?
మన దేశస్తురాలు కాకపోయినా కూడా ఆవిడికి ఈ మధ్యకాలంలో ఏదో అవార్డు ఇచ్చారు, పద్మశ్రీనో పద్మవిభూషణో సంథింగ్ ఏదో. ఎందుకు ఇచ్చారు? మన దేశం కాదు కదా. దేశాలు కాదు అక్కడ చూసింది, మానవత్వం, దైవత్వం, ప్రేమ. వాళ్ళు ఎందుకు ఈ దేశానికి వచ్చారంటే వీళ్ళు కూడా నా తండ్రి పిల్లలు, వీళ్ళకు సువార్త ప్రకటించాలి, వీళ్ళ ఆత్మలు రక్షించవలసిన బాధ్యత విదేశీయుడికున్న బాధ్యత, విదేశీయుడికున్న ఆ దైవత్వపు తాలూకు ఆలోచనలు మన దేశంలో ఉన్న మన పిల్లల మీద మనకు లేదేంటి? ఆలోచిస్తున్నారు మీరు? దేశాలు ఖండాలు దాటుకొని వచ్చి మనం బాగుపడాలి, మనం రక్షించబడాలి, మనం పరలోకం వెళ్ళాలని వాళ్ళు మన కోసం చచ్చిపోతుంటే ఎవరి కోసం చచ్చిపోయాడండి గ్రాహం స్టెయిన్? ఎవరి కోసం చంపబడ్డారండి వాళ్ళిద్దరు పిల్లలు? మన కోసం కాదా? మన తెలుగు జాతి కోసం కాదా? మన భారతీయుల కోసం కాదా? కనీసం పక్కూర్లో ఉన్న వాళ్ళకి కనీసం నోరు తెరిచి మాట చెప్పడానికి మన నోరు పెగలట్లేదు, మన పాదం కదలట్లేదంటే మనం రక్తాపరాధులం కాదంటారా? మనం ప్రాణాపరాధులం కాదంటారా? మనం నరహంతకులం కాదంటారా? దేవుని తీర్పులో దేవుడు మనల్ని నిలబెట్టడంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఆ రక్తాపరాధులుగా మనం ఉండకూడదని, మనకు చేతనైనంత వరకు శక్తి లోపం లేకుండా భూమి మీద బ్రతుకున్నప్పుడు తెలిసిన వారికి రక్షణ సువార్తను అందిస్తూ వెళ్ళాలి. విన్నాడా రక్షించబడతాడు, వినడా పోతాడు. కానీ చెప్పకపోతే మాత్రం నిన్ను దేవుడు ఏం చేస్తాడట? ఉత్తరవాదిగా నిలబెడతాడు. వాడు వెనక చచ్చాడు, మనం చెప్పక చచ్చాం, అంతే తేడా. చావిద్దరికి, శిక్ష ఇద్దరికి ఒకటే ఖరార్, నరకం. వెనక చనిపోయాడు, మనం చెప్పకేమైపోతున్నాం? చెప్పకపోవడం ఎంత నేరమో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ లోకమందంతటా ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి. అటు తర్వాత అంతం రావాలి. యేసు ప్రభు త్వరగా రావాలంటే అది నీ చేతుల్లో పెట్టాడు. అదేంటో తెలుసా? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడాలి. అటు తర్వాత యేసు రావాలి. యేసు ప్రభు త్వరగా రావాలి. మరి మనం ఏం చేయాలి చెప్పండి? సువార్త ప్రకటిస్తే యేసు ప్రభు త్వరగా వస్తాడు. మరి ఎందుకు లేట్ అవుతుంది? దొంగలు అడుగుతున్నారంట మనల్ని. పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మీ ప్రభు అన్నాడు కదండి, ఇంకా వత్తలేదేటి, ఇంకా వత్తలేదేటి, ఇంకా వత్తలేదేటి ఎగతాళి చేస్తున్నారంట. అప్పుడు దైవదాసులు చెప్తున్నారంట, ఒరే దుర్మార్గులారా, ఎవడు నశించడానికి ఇష్టం లేదు, అంతటా అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన త్వరగా వచ్చేలేక కాదు, అంతటికి ఏమవ్వాలట? అంతటా అందరూ మారు మనసు పొందాలంటే ముందేం చేయాలి? అది మ్యాటర్. సువార్త ప్రకటించడమే చెప్పడం. వాళ్ళు వెనక చచ్చారు, మనం చెప్పక చచ్చాం. తేడంతే. చెప్పక ఏమండి, దేవుని మనం తెలుసుకున్నామండి, సరిపోయిందిలే పరలోకం వస్తుందని ఫీలింగ్లో ఉంటారేమో, పోతారు నరకానికి. నీ ద్వారా ఖచ్చితంగా ఎవరో ఒకరు రక్షణలోకి రావాలి. అదే తలాంతుల ఉపమానం. నీకు ఏ తలాంతులు ఇవ్వలేదు దేవుడు? మీ అందరికీ తలాంతులు ఉన్నాయి. చక్కగా పాడగలరు, ప్రార్థన చేయగలరు, వాయిద్యాలు వాయించగలరు, వాక్యం చెప్పగలరు, సంఘ పరిచర్య చేయగలరు, సహకారం చేయగలరు. దేవుడు మీ అందరికీ తలాంతులు ఇచ్చాడు. దేవుడు ఎవరిని ఉత్తిపుణ్యానికి పుట్టించలేదు. అందరికీ దేవుడు ఏమిచ్చాడు? ఆయా తలాంతులు ఇచ్చాడు. కానీ మీరు ఆ దేవుని పని కోసం, ఆత్మల రక్షణ కోసం వాడట్లే. అర్థమవుతుంది మీకు? వాడితే మల్టిప్లై అవుతాయి, వాడకపోతే అర్థమేంటో తెలుసా? పాతేసినట్టే. అందుకే అంటాడు ఆఖరి దినాన్ని వచ్చి, నాయనా దేవ సహాయం, నీకు 3 ఇచ్చాను కదా, ఏం చేశావు? ఇదిగో నాయన డబల్ చేశాను 6. అర్థమవుతుందా? కృపారావు నీకు 1 ఇచ్చాను, ఏం చేసావంటే 1 ఇచ్చారు కానండి, అది మా ఇంటి వెనకాతల
ఏం చేశాను? ఆ చింత చెట్టు కిందండి గొయ్యి తీసి పెట్టేశానండి. అంటే ఆ రకంగా నన్ను ఒక 100 కాయలు కాస్తాయని. కానీ అది కుళ్ళిపోయిందండి. తలాంతుల లెక్కదే. అప్పుడు చూస్తాడట, నీ ద్వారా ఏ ఒక్క ఆత్మ రక్షించబడకపోయినా, ఏ ఒక్కడు మారకపోయినా, ఏ ఒక్క వ్యక్తిని దేవుని దగ్గరికి చేర్చకపోయినా, అప్పుడు దేవుడు అంటాడంట, ఏమంటాడంట? పలా నమ్మకమైన మంచి దాసుడు అన్నట్ట. ఏమంటాడట? ఏమంటాడు చెప్పండి, మీరు చెప్పండి. సోమరివైన. ఎందుకు ఆ మాట ఉపయోగించాడు? ఎందుకు ఉపయోగించాడు? మాటలు చూస్తే కోటలు దాడుతున్నాయి. చెప్పండి. కాళ్ళు చూస్తే గడప దాటట్లేదంట. దేవుని బిడ్డలారా అంటున్నాడంట ఇక్కడ. కానీ ఆ కాలు మాత్రం ఏం చేస్తలేదట? 4 గోడ మీద దంచి పడేస్తున్నాం అంతే. కానీ కాలు మాత్రం ఎందుకు కాలు బయట పెట్టట్లేదు? బాబు ప్యానీలు చల్లుతున్నారంటండి, బూతులాడేస్తున్నారంట, కుటేస్తున్నారంట, చంపేస్తున్నారంట. అర్థమవుతుందా మీకు? ఎవడైనను తన ప్రాణమును రక్షించగోరిన ఎడల, రక్షించుకొన గోరిన ఎడల తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి పొందుకు. మరి ఈ మాటలు మీకు ఎక్కడ కనపడలే? అర్థం కావట్లేదా? అంటే సువార్తలో చంపబడ్డవాడు చేతగానోడు అనుకుంటున్నారా? అలాగనుకుంటే అపోస్తులందరూ చంపబడింది సువార్తలోనే. వాళ్ళు చేతగాని వాళ్ళ కాదు. వాళ్ళని చూస్తే మనుషులు అడిలిపోయి వాళ్ళకి ఇచ్చిన బురిది అంటే తెలుసా? ఇదిగో భూమిని తల్ల క్రిందులు చేయవారు ఎక్కడికి వచ్చి ఉన్నారు. భూలోకాన్ని తల్లకిందులు చేయగలిగిన సమర్థులు అంటండి వాళ్ళు నడిచి వెళ్ళిపోతుంటే వాళ్ళు నీడ పడితేనే స్వస్థత నొందిన వాళ్ళు, వాళ్ళ నీడ పడితేనే ఏమంటే రోగాలు మాయమైపోయేది. వాళ్ళు వస్తుంటే స్పర్శ తగిలితేనే దయ్యాలు పారిపోయేవి. అంతటి శక్తిమంతులు చంపబడింది సువార్తలో కాదంటారా? సువార్త విలువ చాలామందికి అర్థం కావట్లేదు ప్రియులారా. మాకు సంఘాలు ఉన్నాయి, మేము 4 గోడలకే పరిమితం అవడం లేదు. కారణం ఏంటో తెలుసా? సువార్త శక్తి మాకు అర్థమైంది. క్రొత్త నిబంధనకు వస్తే దానికి మూలమైన క్రీస్తు త్యాగం మాకు అర్థమైంది. సువార్త ద్వారా దాన్ని మోసుకెళ్తున్నాం. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు మీరు బైబిల్లో చూడండి దయచేసి. క్రొత్త నిబంధన ప్రారంభం నుంచి ప్రకటనల గ్రంథం వరకు మీరు చూడండి. ఎక్కడ చూసినా రింగ్ 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 అంటూ చెవుల్లో మోగేదేంటో తెలుసా పదం? సువార్త, 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 సువార్త. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అపోస్తుల కార్యం అంటే ఏంటో తెలుసా? 12 మంది అపోస్తులు ప్రకటించిన సువార్త. ఎన్ని చెప్పమంటారు చెప్పండి? సువార్త, సువార్త, సువార్త. ఎందుకయ్యా ఈ సువార్త అంటే? అది ఎవరినైనా, యూదుడనైనా, గ్రీసు దేశం అంటే గ్రీసు దేశస్థుడు అంటే ఎవరు? అప్పట్లో అన్యుడు. యూదుడు కాని ప్రతివాడు వాళ్ళ దృష్టిలో ఎవరు? అన్యులు. ఎవడినైనా రక్షించగలిగిన శక్తి దేనికుందంట? సువార్తకుంది. అది దేవుని శక్తి. ఇది ప్రకటించుటలో మేము అందుకనే క్యాప్షన్ పెడతాం. మేము పంపించిన పాంప్లెట్లో చూడండి. ఈ సువార్త ప్రకటన మాత్రమే కాదు కానీ ఈ సువార్త ప్రకటన కొరకే మా ప్రాణమునిచ్చుటకైనను మేము ఎంత మాత్రము వెనుక తీయం. మేము రెడీ అయిపోయాం. మమ్మల్ని ఎవరైనా కొట్టచ్చు, మమ్మల్ని ఎవరైనా చంపేయచ్చు, మమ్మల్ని ఎవరైనా ఏమైనా చేయొచ్చు. ఏదైనా చేయడానికి వాళ్ళకి అంత ధైర్యం ఉంటే దేవుని పనిలో ఉన్న మేము ఏమైపోవడానికైనా ధైర్యంగానే సేవ చేస్తున్నాం. కాబట్టి మా కోసం మీరు ప్రార్థించండి. మన మీద దేవుడు చాలా భారం పెట్టుకున్నాడు. దేవుడు మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మనల్ని నమ్మి ఈ బాధ్యతను మనకు అప్పగిచ్చాడు. దీన్ని 4 గోడల మధ్య సమాధి చేయకండి. దీన్ని చల్లండి, దీన్ని వెదజల్లండి. అనేక ఆత్మలు సంపాదించండి. ప్రభు ఎదుటి నిలబడ్డప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా రా, నీకోసం సిద్ధపరిచిన సింహాసనం మీద ఆశీనుడు కమ్ము. ఆ మాట కోసమే ఈ ప్రయాస అంతా. మనం అందరం కలిసి ప్రయాసపడదాం. దైవ చిత్తమైతే మరొకసారి మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పరిచర్యని, మీ సమస్తాన్ని దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెప్పవలసిన విషయం
మా బాధ్యత. మీరు ఏ విషయమై మమ్మల్ని విచారంలోకి తీసుకొస్తారు, ఏ విషయమై నేరస్తునిగా మమ్మల్ని నిలవబెడతారు, ఏ విషయమై ఉత్తరవాదిగా మనల్ని నిలవబెడతారు, మమ్మల్ని మీ పిల్లలకు వివరించాను. అర్థం చేసుకొని ఇక నుండి సువార్త శక్తిని, ఆత్మల సంపాదన కొరకైన భారాన్ని బిడ్డలు కలిగి ఆత్మ నడిపింపుతో, ప్రాణ భయముతో కాదు, పిరికితనము గల ఆత్మను మాకు ఇవ్వలేదు నాయన. పిరికితనం గల ఆత్మను మాకు ఇవ్వలేదు. నిబ్బరము కలిగిన శక్తి, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను మీరు మాకు ఇచ్చారు. ఆత్మ నడిపింపుతో మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు, మీరు అక్కడ వచ్చి పడేంతరం నమ్మకంగా, యథార్థంగా, మా పరిధిలో శక్తి లోపం లేకుండా మీ పనిచేసి మీ కొరకు అనేకులను ఆకర్షించుటకు సహాయం చేయండి. మీరు మాత్రమే ఘనత పొందమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.